స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం ఎవరూ ప్రాణాలతో లేరు అని తేల్చింది. హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని గుర్తించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కిజ్కలాసి, ఖుదావరిన్ అనే 2 డ్యాంలను ఇరు దేశాలు కలిసి నిర్మించాయి. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్తో కలిసి రైసీ వాటిని ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి అధికారులతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర్ సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న చాపర్ ప్రతికూల వాతావరణం కారణంగా ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఇక ఆ సమయంలో జోల్ఫాతో పాటు డిజ్మార్ అటవీ ప్రాంతంలో భీకర వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, దట్టమైన పొగ మంచుతో వాతావరణం ప్రతికూలంగా మారింది. మరో 2 హెలికాప్టర్లు గమ్యస్థానానికి చేరుకున్నా రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జాడ లేకపోవడంతో నిన్న సాయంత్రం నుంచి ఇరాన్ వ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. కాసేపటికి అధికారులు అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది అని ప్రకటించారు. అయితే ఇరాన్ అధికారిక మీడియా అధికారులు మాత్రం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జోల్ఫా ప్రాంతంలో హార్డ్ ల్యాండింగ్ అయ్యిందని తెలిపారు. అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో విదేశాంగ మంత్రి, పైలట్, కో పైలట్, అధ్యక్షుడు భద్రతా బృందం అధిపతి, అధికారులు ఉన్నట్లు తెలిపారు. ఇక 2021లో ఇరాన్ అధ్యక్షుడి ఇబ్రహీం రైసీ విజయం సాధించారు. 1988లో ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరితీసినందుకు ఇబ్రహీం రైసీ సిద్ధమయ్యారు. ఇక దీంతో జోక్యం చేసుకున్న అమెరికా ఉరిశిక్షను అడ్డుకుంది. కాగా ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అనే వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ ఎటకేలకు ప్రమాద స్థలాన్ని ఇప్పటికీ గుర్తించగలిగారు. ఏదైతే 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ప్రమాదానికి గురయ్యారో అదే విధంగా ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు కూడా అటవీ ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరగడంతో అసలు ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అన్న అంశం పైన ఇప్పటి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టేవారు. అయితే ఈ రోజు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కోలినటువంటి ప్రాంతాన్ని గుర్తించినట్టుగా ఇరాన్ బ్రేక్ క్రికెట్ సొసైటీ ప్రకటించింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ దేశానికి సంబంధించినటువంటి వార్తా సంస్థ కూడా ఈ యొక్క ఆ ప్రాంతంలో ఎవరు కూడా బ్రతికున్నటువంటి ఆనవాళ్లు కనిపించడం లేదంటూ కూడా ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ కూడా వెల్లడించింది. అంతకు ముందు ప్రమాద స్థలానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి భౌగోళిక కోఆర్డినేట్స్ లో ఏదైతే ఈ కోఆర్డినేట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా యుఏవి ద్వారా, మానవరహిత విమానం ద్వారా ఈ గాలింపులో కనుగొన్నట్లుగా తెలిసింది. ఇక ఆ ప్రాంతానికి సహాయక దళాలు చేరుకోవాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైందన్న వార్త తెలిసిన తర్వాత అందరూ కూడా ఇరాన్ దేశస్తులంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ దేశాది నేతలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రైసీ సురక్షితంగా ఉండాలి అంటూ ప్రార్థిస్తున్నట్లుగా ట్విట్టర్ లో తన సందేశాన్ని తెలియజేశారు. రైసీ క్షేమంగా తిరిగి వస్తారని కూడా ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచ దేశాలకు సంబంధించిన నేతలంతా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ వార్త కొంత అందరికీ కూడా నిరాశ కలిగించిందనే చెప్పొచ్చు. ఆ యొక్క ప్రమాద ఏదైతే ఘటన జరిగినటువంటి స్థలాన్ని గుర్తించామంటూ ఈ యొక్క వార్తా సంస్థ చెప్పిన నేపథ్యంలో ఆయన క్షేమ సమాచారాలపైనే అందరూ కూడా కొంత తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి.
ఇందాక మీరు చెప్పినట్టుగా ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో కొత్తగా కిస్ కులాసి గోదావరి అనే 2 డ్యాములను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తో కలిసి రైసీ నిన్న వాటిని ప్రారంభించారు. అనంతరం ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అమిర్దొల్లా ఇయన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ వీళ్ళందరితో కలిసి తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్ లో ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు కూడా వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర్ సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిపోయినటువంటి వార్తలు వెంటనే వెలువడ్డాయి. ఇరాన్ ప్రభుత్వ రంగ మీడియా మాత్రం ఈ యొక్క హెలికాప్టర్ నేలను బలంగా హాట్ టచ్ అయింది అని మాత్రమే పేర్కొన్నారు. అయితే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం దేశ రాజధాని తెహరాన్కి నార్త్ ఈస్ట్ లో 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పర్వతాలతో కూడినటువంటి అటవీ ప్రాంతం. గత కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు, పొగ మంచు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇక లేరు అన్న వార్తలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రస్తుతం ఈ యొక్క త్రివిధ దళాలు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అక్కడ దట్టమైనటువంటి పొగమంచు కారణంగా ఈ రెస్క్యూ హెలికాప్టర్ కూడా అక్కడ ల్యాండ్ కాలేకపోతుంది. ప్రతికూల వాతావరణం వల్ల గగనతల సహాయక చర్యలను కూడా నిన్న సాయంత్రం నుంచి నిలిపివేశారు. ఈ రోజు ఉదయం మళ్ళీ వెంటనే ప్రారంభించి ఘటనా ప్రాంతాన్ని మాత్రం గుర్తించగలిగారు. థ్యాంక్ యూ కృష్ణ.